హాయ్, బైబిల్ భాషానికి స్వాగతం. అడ్వెంట్ క్రైస్తవ సంప్రదాయంలో అత్యంత ప్రాముఖ్యమైనటువంటిది. అడ్వెంట్ అనేటువంటి ఇటు పదం లాటిన్ భాష అయినటువంటి అడ్వెంటస్ నుండి అడ్వెంట్ అనే పదం వచ్చింది. అడ్వెంటస్ అనేటువంటి లాటిన్ పదం యొక్క అర్థము వచ్చుట, ఆగమనము, ప్రవేశం, అరైవల్ ఆర్ కమింగ్ అని దీని యొక్క అర్థము. ఇది మరొక లాటిన్ క్రియాత్మక పదమైనటువంటి అడ్వెనైర్ నుంచి అడ్వెంటస్, అడ్వెంటస్ నుంచి అడ్వెంట్ అనే పదం ప్రాణం పోసుకుంది. అడ్ ప్లస్ వెనైర్ అనేటువంటి ఇటు లాటిన్ క్రియాత్మక పదం యొక్క అర్థము అడ్ అనగా వైపు లేదా దిశగా, వెనైర్ అన్నటువంటి దానికి అర్థం రావడం. అడ్ ప్లస్ వెనైర్ అనగా దీని యొక్క మొత్తం అర్థము మన వద్దకు వచ్చుట లేదా ఆగమనము అని దీని యొక్క అర్థం. క్రైస్తవ సంప్రదాయంలో దీనికి ఇవ్వబడినటువంటి అర్థం ఏంటనంటే క్రీస్తు ప్రభుల వారి యొక్క తొలి ఆగమనం, యేసు జననమును స్మరించేది. రెండవది, క్రీస్తు ప్రభుల వారి యొక్క ద్వితీయ ఆగమనమును ఆశించేది అడ్వెంట్ అని పరిగణింపబడుతుంది. కాబట్టి అడ్వెంట్ అనేటువంటి పదం ద్వంద్వ అర్థాన్ని కలిగి ఉన్నదని గ్రహించాలి. మొదటిది స్మరణ, ఇన్కార్నేషన్. రెండవది ప్రత్యాశ అనగా రెండవ రాకడ, సెకండ్ కమింగ్ ఆఫ్ క్రైస్ట్. దీని యొక్క ఆధ్యాత్మికమైనటువంటి తాత్పర్యం అడ్వెంట్ ఆశ, శాంతి, సంతోషము, ప్రేమకు ఇది తాత్పర్యంగా నిలుస్తూ ఉన్నది. అడ్వెంట్ అనేది ఒక భాషలో దీనిని క్రోడీకరించిన క్రీస్తు వచ్చుట, తొలి ఆగమనాన్ని స్మరించే కాలం. రెండవది, రెండవ ఆగమనాన్ని ఆశించే కాలంని అడ్వెంట్ కాలంగా పరిగణిస్తారు. ఐ విష్ యు ఎ వెరీ హ్యాపీ అడ్వెంట్. గాడ్ బ్లెస్.